హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పీఆర్సీ, ఐఆర్, డీఏలు సంబంధించి తాజా సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రపతి ఉత్తర్వులు 2025 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 2025 అమలు ప్రక్రియ ప్రస్తుతం ఈ మేరకు తీవ్ర చర్చనీయాంశంగా అయితే మారింది. రాష్ట్ర ప్రభుత్వం రాబోయే జాబ్ క్యాలెండర్‌ను త్వరితగతిన విడుదల చేయాలనే లక్ష్యంతో ఈ ఉత్తర్వుల అమలును చాలా హడావిడిగా ముందుకు తీసుకువెళ్తోంది. అయితే ఉన్నత అధికారుల ఈ యొక్క వేగవంతమైన నిర్ణయాలు చట్టబద్ధంగా లేవని, దీనివల్ల ప్రస్తుతం సర్వీస్‌లో ఉన్నటువంటి వేలాది మంది ఉద్యోగుల హక్కులు తీవ్రంగా దెబ్బతింటున్నాయని ఏపీ జాయింట్ యాక్షన్ కమిటీ, ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు అత్యంత స్పష్టంగా అయితే ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రపతి ఉత్తర్వుల సంపూర్ణ అమలుకు దాదాపు 27 నెలల సుదీర్ఘ సమయాన్ని కల్పించినప్పటికీ, కేవలం నిరుద్యోగుల కోసం జాబ్ క్యాలెండర్ ప్రకటించాలనే ఒకే ఒక ఉద్దేశ్యంతో అధికారులు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు క్షేత్రస్థాయిలో పెను అలజడిని సృష్టిస్తున్నాయి. ఈ తొందరపాటు వల్ల ఉద్యోగుల సేవా హక్కులు, పదోన్నతులు మరియు కారుణ్య నియామకాల వంటి కీలకమైన అంశాలపై ప్రతికూల ప్రభావం పడుతోందని వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అయితే గత 50 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత అంటే 1975 నాటి ఉత్తర్వుల తర్వాత రాష్ట్రం మరోసారి రాష్ట్రపతి ఉత్తర్వులు 2025 అమలు ప్రక్రియను ప్రారంభించడం అనేది పరిపాలన పరంగా ఒక చారిత్రాత్మకమైన మరియు అత్యంత కీలకమైన ఘట్టం. ఈ యొక్క ప్రక్రియను చాలా సమగ్రంగా, పారదర్శకంగా నిర్వహించాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఇప్పుడు చేసే చిన్న పొరపాటు కూడా భవిష్యత్తు తరాలకు తీరని సర్వీస్ సమస్యలను మిగిల్చే అవకాశం అయితే ఉంది. అయితే పరిపాలనలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా విజయవంతంగా ఈ ఉత్తర్వులను అమలు చేయాలని ఏపీ జేఏసీ ఆకాంక్షిస్తోంది. అయితే ఆర్థిక శాఖ జూలై 6వ తేదీన జారీ చేసిన ఒక మెమోను తప్పుగా అర్థం చేసుకున్న వివిధ శాఖల అధికారులు జూలై 13వ తేదీ నుండి ఉద్యోగుల పదోన్నతులు మరియు బదిలీలపై అప్రకటిత ఆంక్షలు విధించినట్లుగా తెలుస్తోంది. వాస్తవానికి రాష్ట్రపతి ఉత్తర్వులలో ఎక్కడా కూడా ఈ మేరకు పదోన్నతులు సంబంధించి పదోన్నతులను పూర్తిగా నిలిపివేయాలని లేదా బదిలీలు ఆపివేయాలని ఎటువంటి స్పష్టమైన చట్టబద్ధత చట్టబద్ధమైనటువంటి నిబంధన అనేది లేదు. అయితే ఇలాంటి ఆంక్షలు అమలు చేయటం అనేది రాజ్యాంగ విరుద్ధమని, చట్ట విరుద్ధమని సంఘం గట్టిగా ఆరోపించింది. అయితే మరి ఈ అక్రమాల ఆకాంక్షల ఫలితంగా రాష్ట్రపతి ఉత్తర్వుల పరిధిలోకి రాని అనేక రాష్ట్ర స్థాయి క్యాడర్లు మరియు ఇతర సేవా అంశాలు కూడా పూర్తిగా నిలిచిపోయాయి. అయితే దీనివల్ల ఉద్యోగులు చట్టబద్ధంగా దక్కాల్సినటువంటి పదోన్నతుల హక్కులు, సీనియారిటీ ప్రయోజనాలు మరియు ఇతర సేవా లాభాలు తీవ్రంగా ప్రభావితం అవుతున్నాయి. ఒక ఉద్యోగి తన కెరియర్‌లో ప్రమోషన్ అనేది ఒక మైలురాయి వంటిది. దాన్ని ఆపివేయడం అంటే వారి నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయడమే అవుతుంది. ఇక ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన ఉద్యోగ సంఘాల నేతల సమావేశంలో కారుణ్య నియామకాల అంశం కూడా ప్రధానంగా చర్చకు వచ్చింది. విధి నిర్వహణలో ఉంటూ చనిపోయిన ఉద్యోగి కుటుంబానికి ప్రభుత్వం అందించే ఒక కనీస సంక్షేమ పథకమే ఈ యొక్క కారుణ్య నియామకము. అటువంటి మానవీయ కోణం ఉన్న అంశంపై కూడా బ్యాన్ ఉందని చెప్పి నిలిపివేయటం అత్యంత బాధాకరమని సంఘం పేర్కొంది. ఇది కేవలం ఉద్యోగం మాత్రమే కాదు, ఒక కుటుంబం ఆర్థికంగా రోడ్డున పడకుండా ఇచ్చే ఒక భరోసా. దాన్ని ఆపడం ఏమాత్రం సమంజసం కాదు. అయితే అనేక ప్రభుత్వ శాఖల్లో గత 5, 6 నెలలుగా పదోన్నతులు మరియు క్యాడర్ విభజన సమస్యలు పేరుకుపోయి ఉన్నాయి. ఇప్పుడు ఈ యొక్క ఈ ఈపీఓ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అమలు ప్రక్రియ ప్రారంభం కావడంతో ఆ పాత సమస్యలన్నిటిని ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉన్నాయి. అయితే అంతర్గత సమస్యలను పరిష్కరించకుండా కేవలం కొత్త పోస్టుల భర్తీ కోసం హడావిడిగా ముందుకు వెళ్తే భవిష్యత్తులో ఉద్యోగాలకి వచ్చే యువతకు కూడా న్యాయపరమైనటువంటి సమస్యలు ఎదురయ్యే ప్రమాదమే ఉంది. మరి ప్రభుత్వ సేవలో ఇప్పటికే దశాబ్దాలుగా విధులు నిర్వర్తిస్తున్నటువంటి ఉద్యోగులు ఒకవైపు, రేపు జాబ్ క్యాలెండర్ ద్వారా కొత్తగా కొలువులో చేరబోయే నిరుద్యోగ యువత మరోవైపు. వీరందరూ గూడా ఒకే ప్రభుత్వ కుటుంబంలోని సభ్యులని జేఏసీ స్పష్టం చేసింది. అయితే ఎవరికో ఒకరికి మేలు చేయడం కోసం మరొకరికి అన్యాయం చేయడం సరికాదని, ప్రస్తుత ఉద్యోగుల హక్కులను కాపాడుతూనే కొత్తగా వచ్చే యువత భవిష్యత్తుకు కూడా అనిశ్చితిలో పడకుండా చూడాలి అని అయితే వారు ఆకాంక్షించారు.
ఈ మేరకు అధికారుల ఏకపక్ష మరియు అసంబద్ధ నిర్ణయాల వల్ల వేలాది మంది ఉద్యోగులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడిందని, దీనిపై ఉద్యోగుల్లో నెలకొన్న ఆందోళనను ప్రభుత్వం గమనించాలని వారు విజ్ఞప్తి చేశారు. అయితే ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం తక్షణమే స్పందించి రాష్ట్రపతి ఉత్తర్వుల అమలుపై ఒక స్పష్టమైన మరియు వివరణాత్మక ఉత్తర్వులను విడుదల చేయాలని సంఘం కోరింది. రాష్ట్రపతి ఉత్తర్వుల పరిధిలోకి రాని రాష్ట్ర స్థాయి పోస్టులకు పదోన్నతులు మరియు బదిలీలను యథావిధిగా కొనసాగించాలని, అలాగే కారుణ్య నియామకాల ప్రక్రియను ఎక్కడా కూడా ఆపకుండా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలనైతే డిమాండ్ చేశారు. చట్టబద్ధమైన గడువు తేదీ అయినటువంటి ఆగస్టు 31, 2026 లోపు అన్ని శాఖల్లో పెండింగ్‌లో ఉన్నటువంటి ప్రమోషన్ ప్యానెల్స్‌ను సర్వీసు నిబంధనల ప్రకారంగా ఖరారు చేసి, అర్హులైన వారందరికీ కూడా పదోన్నతులు కల్పించాలి. అయితే ఆ తర్వాతే రాష్ట్రపతి ఉత్తర్వుల అమలును అత్యంత పారదర్శకంగా, సమగ్రంగా పూర్తి చేయాలని అయితే వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సో, మొత్తానికి మనం చూసుకున్నట్లయితే రాష్ట్రపతి ఉత్తర్వులు ఏవైతే ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ ఉన్నాయో 2025 సంబంధించి అమలు కోసం కేంద్రం ఇచ్చిన 27 నెలల సమయాన్ని పూర్తిగా అయితే వినియోగించుకోవాలి. అలాగే కేవలం జాబ్ క్యాలెండర్ కోసం హడావిడి చేస్తూ ప్రస్తుత ఉద్యోగుల పదోన్నతులను ఆపివేయడం చట్టవిరుద్ధము. రాష్ట్ర స్థాయి క్యాడర్లకు పదోన్నతుల బదిలీపై ఎటువంటి ఆంక్షలు విధించకూడదు. కారుణ్య నియామకాలనేవి ఒక సంక్షేమ పథకం. వీటిని ఎట్టి పరిస్థితుల్లో కూడా నిలిపివేయకూడదు. పాత ఉద్యోగుల హక్కులను మరియు కొత్తగా వచ్చే యువత భవిష్యత్తు రెండింటిని కూడా ప్రభుత్వం సమన్వయం చేయగలగాలి. ఆగస్టు 31, 2026 నుండి అన్ని ప్రమోషన్లను ప్రక్రియను కూడా పూర్తి చేసి, ఆపై పీఓ అమలు పారదర్శకంగా అయితే పెట్టాలి. సో, అధికారుల పోరా పొరపాటు నిర్ణయాల వల్ల ఏర్పడే సర్వీస్ సమస్యలు భవిష్యత్తులో కోర్టు కేసులకు కూడా దారితీసే ప్రమాదం అయితే లేకపోలేదు.